సో, ఇంద్రజ గారు ప్రయోగం చేశారు. సో, సమయాన్ని ఆ సమయాన్ని కేటాయించడము, తర్వాత సేవ చేయడము. సో, మనం ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో, తండ్రి నుంచి శక్తి తీసుకున్నాము. సో, తనిప్పుడు ఏం జేస్తున్నారు? ధారణ చేస్తున్నారు. సో, మీరు ఆడియో వింటే ఇది ఎట్లాగో రేపు రికార్డింగ్ వస్తది కాబట్టి విని చూడండి. ఓపికొచ్చిందంట. నిజంగా ఎందుకు ఓపిక ఇకపోతున్నామంటే, అది చేస్తూ ఉన్నాం అంతే. కానీ ఎక్కడ గూడా ఏంటంటే, ఇప్పుడు బ్యాటరీని చార్జ్ చేయలే. ఇప్పుడు మనం మొబైల్ వాడుతూ పోతుంటే, ఓ చోట డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ దాన్ని ఛార్జింగ్ జేస్తున్నాం. అదే విధంగా ఆత్మను కూడా ఛార్జింగ్ చేయాలి. అది మిస్ అయింది. అందుకోసం అని చెప్పేసి ఆ శక్తి కోల్పోవడం వల్ల అందరికి ఆ ఇంట్లో పని చేసి ఆ ఓపికలు పోతున్నాయి. ఆ బ్యాటరీ డౌన్ అయ్యేసరికి ఏమైపోతుందంటే కొన్ని విషయాలకి విసుగొచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా అప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఇంట్లో పని తగ్గాలి, వీళ్ళు మారాట అది వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు. కానీ మనలో శక్తి పోవడం వల్ల మనం ఓపికలు నశించడం వల్ల అట్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు రోజు అభ్యాసం చేస్తున్నాము. చేసి తండ్రికి కనెక్ట్ అయితే యాక్చువల్‌గా ఒక సెకండ్‌లో ఛార్జింగ్ అయిపోతది. ఎందుకంటే అదొక భగవంతుడు ఒక పవర్ హౌస్ లాగా. ఆ తర్వాత ఆత్మ ఛార్జింగ్ అయిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని లీకేజ్ లేకుండా చూసుకోవాలి. మళ్ళీ నేను బయట నుంచి మొత్తం అంతా చెత్తంతా అబ్జార్బ్ చేసేస్తా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా అనంటే మాత్రం మళ్ళీ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతది. సో అందుకే ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీని భగవంతుడితోతో పాటే పెట్టుకోవడం అంటే ఈ ఆలోచనలు చేస్తూ పోవాలి. నంబర్ ఆఫ్ థాట్స్, స్పీడ్ 2 తగ్గించాలి. అంటే మన మనసన్నది ఎప్పుడు భగవంతునితోటి అనుసంధానం అయి ఉండాలి. అలైన్ అయి ఉండాలి. అలా అని చెప్పేసి కూర్చుని ఊరికే భక్తిలో లాగా జపాలు చేస్తూ కూర్చోవడం కాదు. ఈరోజు తను వచ్చి నేను అందరికీ చెప్తాను అని ముందుకొచ్చారు అనంటే ఇదే ఆత్మిక స్థితి. మనకేదైనా చెయ్యాలి మనస, వాచ, కర్మన మనకెవరికైనా ఏదైనా చెయ్యాలి, ఇవ్వాలి, దాత స్థితి అని అనిపించిందంటే ఇది ఆత్మిక స్థితి. ఇది కర్మయోగం అంటారు. ఇప్పుడు వచ్చి రికార్డ్ చేసాం మేము. రికార్డ్ చేసి ప్లే చేసాం. ఎందుకంటే ఆ టైంకి ఏమైనా సిగ్నల్ ప్రాబ్లమ్స్, బ్యాండ్‌విడ్త్ ప్రాబ్లమ్స్ వస్తే ప్రోగ్రామ్ ఇంటరప్ట్ అవుతదన్నట్టు రికార్డ్ చేసాం. సో, తన సమయాన్ని కేటాయించింది ఇక్కడ. సో, ఇప్పుడు కార్మిక్ ఫిలాసఫీకొద్దాం. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. సో, ఈరోజు ఫస్ట్ తన దగ్గరున్న సమయాన్ని సేవ కోసం కేటాయించింది. అప్పుడు ఏమవుతది? సమయము తిరిగి తనకి మల్టిప్లై వస్తది. అంటే ఇక్కడ ఏం జరుగుతదంటే మనకున్న సమయం 24 గంటలే. కానీ మనకెప్పుడు చూసినా తక్కువ పడ్డట్టు అనిపిస్తూ ఉంటది. ఎంత చేసినా అది పనవ్వనట్టు చూస్తూ ఉంటేనే అయ్యో! అప్పుడే సమయం అయిపోయిందా అని ఒక షార్టేజ్ ఫీల్ అవుతున్నాం. అంటే సమయం యొక్క కొరత ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ తను ఏం చేశారు? సమయాన్ని కేటాయించారు. సో, ఆ సమయం అన్న ఖజానా పెరుగుతది. అది గనక పెరిగింది అనంటే ఎన్నో చేయగలుగుతాం.